నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఇద్దరు ప్రవాసులు దారుణ హత్యకు గురయ్యారు. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్లోని జహరా గవర్నరేట్ పరిధిలోని కబ్దు ప్రాంతంలో దారుణమైన జంట హత్య తీవ్ర కలకలం రేపింది. ఇద్దరు ప్రవాసులను పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేసి కువైట్ దేశం నుంచి పారిపోవడానికి ప్రయత్నించిన హంతకుడు ఈజిప్టు పౌరుడిని పోలీసులు అరెస్టు చేశారు. కబ్దు ప్రాంతంలోని ఒక పశువుల పాకలో దాడి జరిగినట్లు సమాచారం అందడంతో భద్రతా దళాలు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత అక్కడ తీవ్ర గాయాలతో పడి ఉన్న ఇద్దరు వ్యక్తులు అప్పటికే మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. ఈ సంఘటనతో అలర్ట్ అయిన క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగం ప్రత్యేక బృందాలతో విస్తృత తనిఖీలు చేపట్టింది. సంఘటనా స్థలం వద్ద లభించిన సాక్ష్యాలు, హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు వేగవంతం చేశారు. నిందితుడి కదలికలను నిరంతరం పర్యవేక్షించిన పోలీసులు అతను రాక్కా ప్రాంతం ద్వారా భూ సరిహద్దు దాటి కువైట్ నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా ల్యాండ్ బోర్డర్ సెక్యూరిటీ బలగాల సహాయంతో సరిహద్దు వద్దే అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడిని సంబంధిత అధికారులకు అప్పగించామని చెప్పి హత్యకు గల కారణాలపైన పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం కబ్దు ప్రాంతంలోని ఒక పశువుల పాకలో మనం చూసుకుంటే కానీ గొర్రెలు ఒంటెలు ఉన్న చోట ఇద్దరు ప్రవాసులు అయితే పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళనైతే ఒక ఈజిప్టు ప్రవాసుడు అయితే చంపివేశాడనమాట. వీళ్ళకి ఏమైనా ముందు గొడవలు ఉన్నాయా, అలాగే యొక్క హత్యలకు దారి తీసడానికి కారణం ఏంటని చెప్పి పోలీసులు అయితే అతన్ని విచారిస్తూ ఉన్నారు. మరి ముఖ్యమైన విషయం ఏంటంటే కానీ ఇద్దరు ప్రవాసులు చనిపోవడం బాధాకరం. వాళ్ళు ఏ దేశానికి సంబంధించిన వారని చెప్పేసి పోలీసులు వివరాలు వెల్లడించలేదు. కాబట్టి పని చేసే చోట ముఖ్యంగా గొర్రెల దగ్గర పనిచేసేవారు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండండి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.